నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరం. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ 11 సీట్లతో 2024 ఎన్నికల్లో సరిపెట్టుకుంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహం మారుతోందంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏంటి? ఇప్పటివరకు ఒక విధంగా ఆయన యాక్టివిటీస్ ఉంటే పార్టీ కార్యకలాపాలు 2014-19 ఏదైతే వ్యూహరచన చేశారో ప్రజా సంగ్రామ యాత్ర ఆయన మొదలుపెట్టారు. రాష్ట్రమంతా తిరిగారు. దాని తర్వాత ఆయన బీసీ డిక్లరేషన్ అని సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు ఇచ్చుకుంటూ ఇటు కాపు డిక్లరేషన్ అన్ని ప్రకటిస్తూ అన్ని వర్గాలకు ఏకమయ్యారు. ఏకం చేశారు. పార్టీలో ఒక ర్యాలీ లాగా అయింది. అందుకని 151 సీట్లు 175లో వచ్చాయి అసెంబ్లీ 2019-24 గవర్నమెంట్లో 19 ఎలక్షన్స్లో. ఎంపీలు 25 ఎంపీలు ఉంటే పార్లమెంట్ స్థానాలు 23 గెలిచారు. 22 ఎంపీలు గెలిచారు. టీడీపీ కేవలం 3 ఎంపీలు మాత్రమే సరిపెట్టుకుంది ఆ రోజున. కానీ 14-19 ఏదైతే వ్యూహరచన జగన్మోహన్ రెడ్డి చేశారో మళ్ళీ ఇప్పుడు 29 ఎన్నికలు సమాయత్తం కావటానికి ఆయన పార్టీ పరంగా ఆయన వ్యక్తిగతంగా అలాంటి వ్యూహరచన చేస్తున్నారా అంటే అవుననే అనక తప్పదు. ఏంటి ఆయన చేసే వ్యూహరచన అంటే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి సామాజిక వర్గం కోణంలో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణకు సంబంధించి ప్రాంతీయ కోణంలోనే ఎన్నికలుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కులాల ప్రస్తావన, కులాల ర్యాలీలు జరగకుండా అంటే కుల కోణంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఎవరు అవునన్నా కాదన్నా కుల కోణంలోనే ఎన్నికలుంటాయి. కాబట్టి ఆయన ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు కాపు కులస్తులని ఏకం చేసే పనిలో ఉన్నారా? కాపు సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా వచ్చే విధంగా చేయబోతున్నారంటే అవుననే అంటున్నారు. ముద్రగడ పద్మనాభం మరణానంతరం ఆయన చనిపోయే ముందు వరకు కూడా వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నారు. 2024లో ఆయన వైఎస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. ఒక సందర్భంలో ఆయన ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్‌కి కట్టుబడి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవకపోతే పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అన్నారు. పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన మరణించారు. ఇప్పుడు కాపు కులానికి ఆయన వైఎస్ఆర్‌సీపీ కాపు కులస్తుల ఓట్లని ఆయన మలుచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారంటే అవుననే అంటున్నారు. కాపు గర్జన పేరుతో ఆయన సభ నిర్వహించాలని వ్యూహరచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు బీసీలతో కూడా సభ పెట్టాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించి తద్వారా ఏదైతే ఆయన గత ఎన్నికల్లో కావచ్చు 2019-24 ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఆయనకెళ్ళి మొత్తం తిప్పుకునే యోచనలో ఉన్నారంటే అవుననే అంటున్నారు. ఇదే విధంగా జడశ్రవణ్ ఒక దళిత క్రైస్తవ సభ అని పెట్టారు. దాంట్లో రావణ్ కూడా మాట్లాడారు. కేసులు అయ్యాయి. ఇట్లా ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం గమనిస్తోందా? టీడీపీ వర్గాలు చెప్పే ఏంటంటే 14-19 గవర్నమెంట్లో అంటే ప్రత్యేక తెలంగాణ విభజన చెందిన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో 14-19 గవర్నమెంట్ యాక్టివిటీ సంక్షేమము ఇటు అభివృద్ధి 2 దిశలుగా వెళ్ళినా అమరావతి కోసం 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ ద్వారా చేసినా కూడా ప్రభుత్వం మీద ఆ రోజు ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే పార్టీని అప్పుడు పట్టించుకోలేదు పెద్దగా. అంతా ప్రభుత్వ కార్యక్రమాల మీదే దృష్టి పెట్టారు. పార్టీని పట్టించుకోకపోవటం వల్లే 19లో ఘోర ఓటమి కారణం అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఒప్పుకున్న సందర్భం ఉంది. మళ్ళీ ఇప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో పట్టించుకోవటం లేదా? ఇటు ఓ పక్క బీసీ సభ పెడదామని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేయటం, బీసీ డిక్లరేషన్ ఇద్దామనుకోవటం, కాపుల్ని ఏకం చేసే పనిలో ఉండటం, తద్వారా మళ్ళీ ఎస్సీ సంబంధించి జడశ్రవణ్ పెట్టడం, జడశ్రవణ్ వెనకాల వైఎస్ఆర్‌సీపీ ఉందని టీడీపీ నేతలే చెప్తున్నారు. ఓ పక్క సామాజిక వర్గాల కోణంగా జగన్ ఒక విధంగా రాజకీయ సమీకరణ చేసుకుంటూ వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతున్నా ఇంకా టీడీపీ పార్టీ వేలో ఆలోచిస్తే ఇంకా మేల్కొనలేదా అనేది ఒక రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతోంది. మరో అంశము ఇక్కడ అభివృద్ధి సంక్షేమం టీడీపీ నడుపుతున్నప్పుడు కూడా పార్టీని గనక విస్మరిస్తే మళ్ళీ గత అనుభవాలే పునరావృతం అవుతాయని టీడీపీలోని కొంతమంది చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క చెల్లెలతో ఉన్న వివాదం వైఎస్ షర్మిలతో ఆయన ఆస్తి వివాదం ఉన్న సంగతి జగమెరిగిన సత్యం. అది కానీ దాంతోపాటు పదవులకు సంబంధించి కూడా ఎంపీ విషయంలో ఎంపీ టికెట్ ఆమెకు ఇవ్వలేదు, ఎంపీనే తనని చేయలేదు, అవినాష్ రెడ్డిని చేశారు అనే అంశం కూడా దీంట్లో ప్రధానమైన చర్చ. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే వివేకానంద రెడ్డి మన కుటుంబంలోనే ఉండాలి, వేరే కుటుంబం రాజారెడ్డి వంశంలోనే ఈ కడపకు సంబంధించిన రాజకీయాలు ఉండాలి, పులివెందుల రాజకీయాలు మన చేతిలోనే ఉండాలి, రాష్ట్ర రాజకీయం ఎట్లా ఉన్నా కడప పులివెందుల రాజకీయం
ఒక ఎత్తు అని చెప్పిన సందర్భాలని చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కడపకు సంబంధించిన వైఎస్ అభిమానులు కావచ్చు చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ 2 పదవి కావచ్చు, ఆస్తి వివాదాలు కావచ్చు, మార్గంలో వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఆయన ఆఫర్ చేశారు. పార్టీకి సంబంధించి కీలకమైన పదవి ఇవ్వటం, అధికారంలోకి రాగానే హోంమంత్రి కానీ కీలకమైన మంత్రి పోస్టు ఇవ్వటం అనేది షర్మిలకు వైఎస్ జగన్ ఆఫర్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరొక అంశం చూసుకున్నట్లయితే దీంతో పాటుగా ఆయన జనవరి నుంచి జిల్లాల యాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా ప్రజలు ఇటుపక్క సానుకూలంగా ఇంట్లో ఉన్న వివాదాన్ని సమసిపోయేట్లు చేసుకొని బయట అడుగుపెట్టి ఇంట గెలిచి రచ్చగెలవాలి అనే యోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. దీని మీద టీడీపీ గత అనుభవాలను గుర్తుపెట్టుకొని సరిచేసుకోవాల్సిన అవసరం, పార్టీని ఇంకా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ అభిమానులు, టీడీపీ పార్టీ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది.